चलिए शुरू करते हैं। ఫ్రైడే రోజు మార్కెట్ ఎలా మన లెవెల్స్ని సపోర్ట్ చేసింది, ఎలా చూసినామన్నది చూద్దాము. ఫ్రైడే వచ్చేసి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఎందుకంటే మనం నిఫ్టీలో చూసుకుంటే 25,622ని బ్రేక్ చేసి నియర్ బై 25,850 వరకు వెళ్ళింది. బట్ ఆ తర్వాత కొంచెం కన్సల్టేషన్ అయినా కూడా మార్కెట్ మళ్ళీ 25,622 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది అన్నమాట. ఓకేనా, 5 మినిట్స్లో వేసినా కూడా చూడండి ఒకసారి. మార్కెట్ ఏంటంటే ఇలా స్టాప్ లాస్ ఎవరైతే మార్కెట్లో ఇక్కడ బ్రేక్ కాగానే 25,500 25,622 బ్రేక్ కాగానే ఇక్కడ ఇక్కడ తీసుకొని తర్వాత స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకుంటూ, అంటే స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిన వాటికైనా మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్నట్టు. అందుకనే చెప్తా, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మోస్ట్లీ ఇంపార్టెంట్ మన క్యాపిటల్ కాపాడుకోవడానికి కానీ లూజ్ చేయడానికి కానీ. ఓకేనా, సెన్సెక్స్లో చూడండి. సెన్సెక్స్లో కూడా సేమ్ 83,616ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ యాసిటీస్ పైకి వెళ్ళింది. నియర్ బై ఒక 100-200 పాయింట్స్ ఇచ్చింది అన్నట్టు. 200 పాయింట్స్ ఇచ్చి కిందకి వచ్చింది. మళ్ళీ అక్కడ 83,660 దగ్గరికి వచ్చి మళ్ళీ బౌన్స్ అయింది అన్నట్టు. సో మనం తీసుకున్నది ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్ సపోర్ట్గా పనిచేస్తుందని మాత్రం మనం గమనించాలి. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా 17 నాడు మార్కెట్ ఓపెన్ అవ్వడమే నియర్ బై 57,312 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటికి కూడా మార్కెట్ మనం అనుకున్న 57,510 వరకు వెళ్ళి టార్గెట్ హిట్ అయింది. అక్కడ నుండి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ 57,510ని బ్రేక్ చేసిందో ఇంకా మార్కెట్ యాస్టీస్ వెళ్ళిపోయింది అన్నట్టు. మనం తీసుకున్నా అంటే ఓకే, 57,628 దగ్గర కూడా రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఈ మధ్యలో ట్రేడ్ చేయొద్దని. ఎందుకంటే ఈ క్యాండిల్ చూసారా మీరు, ఇక్కడ ఎన్ని లేదు, ఒకటే క్యాండిల్లో ఈ ఈ కవర్ మొత్తం ఒకటే క్యాండిల్లో వచ్చేసింది అన్నట్టు, ఇంత పెద్ద క్యాండిల్. అందుకనే ఇదే ఒకవేళ వచ్చింది ఇక్కడ స్టాప్ లాస్, ఇప్పుడు టార్గెట్ ఎట్లా వచ్చింది అనుకుంటామో ఆ స్టాప్ లాస్ కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి మధ్యలో ట్రేడ్ చేయొద్దని చెప్తాం అన్నట్టు. అయితే ఎవరైతే రిస్క్ ట్రేడర్స్ ఉంటారో అనాలిసిస్ చేసి ఓకే మాకు తెలుసు అంటే స్టాప్ లాస్ పెట్టుకొని క్యారీ చేస్తూ స్కాల్పింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఈ మూమెంటమ్స్ క్విక్లీ తీసుకుంటారు. ఎవరైతే పొజిషన్ ట్రేడింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఇలాంటివి దొరకకపోవచ్చు, దొరికినా మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. ఓకేనా, ఓకే, ఇంకా రేపటికి లెవెల్స్ తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి సపోర్టు 25,547, 25,642. రెసిస్టెంట్ వచ్చేసి 25,777 అన్నట్టు. దాన్ని కూడా బ్రేక్ చేస్తే 25,850. ఇంకా అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 26,060 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో అయితే బుల్లిష్ వే ఉంది. బట్ మార్కెట్ ఏంటంటే రేపు కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు, ఎందుకంటే ఇప్పుడు అందరికి దీపావళి ఉంది, 21 నాడు మోరా ట్రేడింగ్ ఉంటుంది. బట్ రేపు ఒకవేళ ఉంటే ఒక మొమెంటం ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. బట్ అందరు ఏంటంటే ఇన్ని రోజులు అంటే మనం ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి సంపాదించిన క్యాపిటల్ని మనం ఏదో మనకు పండుగ ఉంది కదా ఖర్చులు కావాలి అని చెప్పి ఫియర్తో వెళ్ళి అందులో పెట్టకండి. మంచి మొమెంటం కనిపిస్తేనే పెట్టండి, మంచి మొమెంటమే తీసుకోండి. ఓకేనా, ఇంకా సెన్సెక్స్లో చూడండి, 83,616 సపోర్ట్, 83,350. అదే 84,176 అనేది బ్రేక్ అయితే మాత్రం 84,640 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది కూడా బ్రేక్ చేస్తే 85,206 వరకు వెళ్ళొచ్చు. ఓకేనా, మనము తీసుకున్న లెవెల్స్ని మీరు ఖచ్చితంగా మీరు చార్ట్ మీద గమనించండి. ఓకేనా, బిఫోర్ మనం ఎలా తీసుకుంటున్నాము, ఆఫ్టర్ మార్కెట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అన్నది. అయితే 57 బ్యాంక్ నిఫ్టీలో 57,334, 57,487 సపోర్ట్గా పనిచేస్తున్నాయి. 57,824ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ఇది హై లెవెల్ అన్నట్టు. ఇప్పుడు హయ్యర్ హైస్కి వచ్చేసింది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ. సో మళ్ళీ మార్కెట్ ఎక్కడైతే హై బ్రేక్ అయితే లో రెసిస్టెన్స్ని మనం తీసుకోవచ్చు. ఓకేనా, అందరికి వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. మీరు మోరా ట్రేడింగ్ కోసం చూస్తున్నారని నాకు కూడా తెలుసు.
మీరు ఎవరైతే మోరా ట్రేడింగ్‌లో మంచి స్టాక్స్ కావాలి అని అనుకుంటే, రేపు నేను ఈవినింగ్ టైంలో మీకు లిస్ట్ అనేది తయారు చేసినాము. ఇంకా మొత్తం కొంచెం వర్క్ ఉంది. అది కూడంగా మొత్తం అయిపోతది. అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన స్టాక్స్ అన్నీ మేము చెప్తాము. అందరూ ఈ దీపావళిని మంచిగా సక్సెస్‌ఫుల్‌గా ట్రేడింగ్ చేసి, మంచి స్టాక్స్ పిక్ చేసి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉంటాయి మా దగ్గర. అవి ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్‌లో మొత్తం అయిపోయింది అనాలిసిస్. ఇంకొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం వర్క్ ఉంది. అది అయిపోతే మీకు టెలిగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ అన్నిట్లలో మేము రిలీజ్ చేస్తాము. ఓకే.